సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉంటారు అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేయబోతున్నానండి. ఇక ఈరోజు వీడియోలో బాబా గారు మనం ఆనందంతో గంతేసి ఒక మంచి సందేశాన్ని తీసుకొచ్చారండి. ఎంతో కాలం నుండి నువ్వు ఎదురు చూస్తున్నది ఇప్పుడు నీకు రాబోతుంది బిడ్డ, విను. ఆనందంతో ఎగిరి గంతేసేమంటున్నారు బాబా గారు. ప్రతి అణువులో మనతో ఉండేటప్పుడు మనకు ఎలాంటి కష్టం రాదండి. ఈరోజు మన బాబా మన సాయి అనుగ్రహాన్ని మనకి ఇవ్వడానికి వచ్చారు. ఆ సాయి తండ్రి కృపా వాక్కును మనం విన్నామా అండి? బాబా గారు ఏం చెప్తున్నారంటే, తల్లి నీ ప్రతి వేదన ప్రార్థన నేను వింటున్నాను. ఇతరులు నీ గురించి ఎగతాళిగా కీతాగా మాట్లాడుతుంటే ఎక్కువగా బాధతో భయంతో ఉన్నావు కదా. నువ్వు ఏదైనా చెయ్యాలి అనుకున్నా కూడా వాళ్ళ మాటలకు కృంగిపోయి ఏం చెయ్యలేకపోతున్నావు బిడ్డ. నా ప్రియమైన బిడ్డ, ఒకటి నువ్వు గుర్తుపెట్టుకో తల్లి. ఇతరులు నిన్ను చూసే విమర్శలు ఎందుకు చేస్తుంటారంటే తెలుసా? వాళ్ళు నీ స్థాయికి చేరలేకపోతున్నారమ్మా, నీతో పోటీ పడలేకపోతున్నారు. గుర్తుపెట్టుకో, నీలాగా ఎదుగుదల కాలేకపోతున్నారని గుర్తుపెట్టుకో. వాళ్ళు నీతో పోటీ పడలేక నీ స్థాయికి చేరలేనందువల్లే వాళ్ళు నిన్ను విమర్శిస్తున్నారని తెలుసుకో తల్లి. నీ దగ్గర ఉన్నది వాళ్ళ దగ్గర లేనప్పుడు అలా మాట్లాడతారని గుర్తుంచుకో బిడ్డ. వాళ్ళకంటే నువ్వు ఒక మెట్టులో ఎక్కువలో ఉన్నావని తెలుసుకో. నువ్వు వాళ్ళని ఏమీ అనలేక ఎదిరించలేక నువ్వు వాళ్ళను చూసి ప్రతి దానికి ఎన్ని రోజులు నన్ను ఎగతాళి చేస్తారని బాధపడుతూ నాతో మొరపెట్టుకుంటున్నావు కదా తల్లి. వాళ్లకు సరైన సమయంలో సరైన బుద్ధి నేను కల్పిస్తాను తల్లి. వీళ్ళంతా నీకంటే కింద ఉండే వాళ్ళే అని తెలుసుకో. వాళ్ళని తలుచుకొని బాధపడకమ్మా. వాళ్ళు ఏం చేస్తున్నారు నేను చూస్తూనే ఉన్నాను కదా తల్లి. నీ కష్టానికి తగ్గ ఫలితం నేను ఇస్తాను. నీ దగ్గర లాక్కునే వాళ్ళు దానికి ఫలితం అనుభవిస్తారు బిడ్డ. నా బిడ్డలందరి దగ్గర ఒక్క విషయం చెబుతున్నాను. అది ఏంటంటే, నా దగ్గర ఒక కార్యం అప్పగించి ఓపిక లేకుండా ఎక్కడెక్కడో వెతుకుతూ ఉన్నారు. దీనికి తీర్పు వెతుకుతూ ఉంటారు, కానీ అందుకు కావాల్సిన ఫలితం రావడం లేదు కదా. నా దగ్గర అప్పగించిన ఆ పని ఆలస్యం అవ్వవచ్చు, కానీ తప్పక నెరవేరుస్తానమ్మా. నీ సాయి తండ్రి అన్నీ ఇస్తారని నీకు తెలుసు. చేస్తారు అనే నమ్మకంతో ధైర్యంతో ఉండండి. దాని తర్వాత నువ్వు ఎదురు చూసేలాగా నిర్భయంగా నిశ్చయంగా నీ జీవితంలో చీకటి తొలగి వెలుతురు వచ్చే కాలం మొదలవుతుంది బిడ్డ. నువ్వు ఎదురు చూసే అన్నీ ఒక్కొక్కటి జరుగుతున్నాయి తల్లి. అవును, నీ జీవితంలో ఎన్నో అద్భుతాలు జరుగుతాయని నువ్వు ఆనందంగా జీవించే రోజులు అతి త్వరలో చూస్తావు బిడ్డ. నువ్వు నీ ఓపికకు ఎదురు చూసే దానికి ఫలితంగా వచ్చే కాలం అతి త్వరలో ఉంది. నీ దిగులుకు, కష్టంకు, వేదనకు, దుఃఖానికి అవన్నిటికీ కొన్ని రోజుల్లో మాయమైపోతాయి. అన్నీ తొలగి ఆనందంతో నువ్వు ఎగురు గంతేసే రోజు రాబోతుంది బిడ్డ. అప్పుడు నీ ప్రయత్నం అన్నీ, నీ ప్రార్థనలన్నీ నెరవేరడం నువ్వే గమనిస్తావు తల్లి. నువ్వు చేసే ప్రతి పనిలో విజయం కలుగుతుంది. జయం ఇచ్చే నీ సాయి తండ్రి నేను కూడా ఎప్పుడూ నీతోనే ఉంటాను. నీ గురించి విమర్శించే వాళ్ళ గురించి ఆలోచించకుండా నీ జీవితంలో ఆనందంగా జీవించేది నేర్చుకో. ఎలా ఆనందంగా జీవిస్తే నువ్వు సంతోషంగా ఉంటావో అలా నువ్వు ఉండు. ఇక అంతా నువ్వు కోరినట్లుగానే జరుగుతుంది. నేను నీ బాబాని చెబుతున్నాను కదా. ఎలాంటి విషయానికి కలత చెందకు, ఒకరు మాటలకు కృంగిపోకు, ధైర్యంగా ఉండు. అస్సలు నీ బాబా ఉండగా నీకు భయం ఎందుకు చెప్పు బిడ్డా. అర్థమైంది కదా. ఇక ఆనందంగా నిద్రపో, ప్రశాంతంగా ఉండు. నీ సాయి వాక్కు మీద నీకు నమ్మకం ఉంది కదా తల్లి. ప్రశాంతంగా ఉండు. దేని గురించి ఆలోచించకుండా భయపడకుండా ధైర్యంగా ఉన్న నువ్వు ఏ పని చెయ్యాలో చెయ్యి బిడ్డ. నీకు తోడుగా నేనున్నాను. అర్థమైంది కదా. ఇక ప్రశాంతంగా నిద్రించమ్మా. నీ సాయి తండ్రి ఎల్లవేళలా నీకు తోడుండగా నీకు భయం ఎందుకు బిడ్డ. సర్వే జనా సుఖినో భవంతు. జై సాయిరాం.